విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ కార్మికుల సమ్మెతోని చెత్తమయమైన నగరం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్న జీవీఎంసీ కమిషనర్. స్వయంగా చీపురుపట్టి రోడ్లను ఊడ్చిన పలువురు ప్రజాప్రతినిధులు. రానున్న ఎన్నికల్లో జగన్ పాలనకు బైబై చెప్పనున్న ప్రజలు అంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న ఘంట. గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు అన్న జాయింట్ కలెక్టర్. మట్టిలో మాణిక్యాన్ని వెలికితీయడం సాధ్యమేనన్న విశ్వనాథన్. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్మార్ట్ సిటీ రాష్ట్ర ఆర్థిక రాజధాని మరో ముందడుగు వేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రస్తుతం చెత్తమయంగా మారింది. పారిశుద్ధ తరలకు, పరిశుభ్రతకు, పచ్చని ప్రకృతికి నిలమైన విశాఖ పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మెతోని కంపుకొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వరుసగా 3 సార్లు నెంబర్ 1 స్థానాన్ని సాధించిన విశాఖ నేడు మురికి కూపంగా మారింది. నగరంలో ఏ మూల చూసినా కూడా చెత్త పేరుకుపోయి కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తోంది. ఒకరోజు పారిశుద్ధ కార్మికులు రాకపోతేనే నరకమయం అనుకుని నగరవాసులు వారం రోజులుగా నెలకొన్న ఈ పరిస్థితిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు, చిన్నాల నుంచి అంగన్వాడీలకు అతి దగ్గరగా ఉన్న చెత్త స్థలాలపైన వారు మంటపడుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచంలోని కొంచెంగా తన పంజాన్ని విసురుకొని వస్తుంటే ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి తీరుగా ప్రభుత్వం మొండి వైఖరి దర్శనమిస్తోందంటూ విమర్శిస్తున్నారు. అయితే నేను ఇక్కడికి స్కూల్ డ్రాపింగ్ వచ్చానండి ఆటో మీద. నేను ఆటో డ్రైవర్ని. ఇక స్కూల్ పక్కనే ఈ జీవీఎంసీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడైతే ఏదో దీక్షలో వాళ్ళ జీతాల కోసం దీక్షలు చేయడం వల్ల ఇక్కడ చెత్త పేరుకుపోయిందండి. స్కూల్ పక్కనే పాఠశాల ఉందండి. పాఠశాల విద్యార్థులకి ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఎవరు బాధ్యత వహిస్తారో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మళ్ళీ వస్తుంది, 3వ విడత అంటున్నారు. అలాంటి సమయంలో కూడా ఇలాంటి చెత్తలు స్కూల్ పక్కనే ఉంటే ఈ పేరెంట్స్కి, పిల్లలకి అనారోగ్యాలు వస్తే పేరెంట్స్ చాలా కంగారు పడుతున్నారండి. ప్రతి పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా స్కూల్ పక్కన చెత్తలు ఉన్నాయి, మా పిల్లలకి ఏమవుతుందో, స్కూల్కి పంపాలా వద్దా అనే భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు, అధికారులు తక్షణం దీనిపై చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కరించి, ఈ సమస్య పరిష్కరించి తొందరగా క్లియర్ చేయాలని కోరుకుంటున్నానండి. సో ఈ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె అనేది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమము. అయితే వాళ్ళతో స్టేట్ లెవెల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నుంచి నిన్ననే మన గౌరవనీయులైన మంత్రివర్యులే దాదాపు 7 గంటల పాటు వారందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని కామన్ ఇష్యూస్ కి కూడా అరైవ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పరిగణించి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో టు విత్డ్రా దిస్ స్ట్రైక్ అట్ ది ఎర్లియస్ట్. అండ్ అంతేకాకుండా టెంపరీ వర్కర్స్ తోటి వీలైనంత వరకు ఈ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ సమ్మె చేస్తున్న వారు, ఈ టెంపరీ వర్కర్స్ కానీ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్క్కి అటెండ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా మనకు దృష్టిలో ఉన్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ విత్డ్రా దేర్ స్ట్రైక్. అండ్ మన సైడ్ నుంచి కూడా మనం చేయగలిగేవన్నీ చేస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ అండి. సో త్వరలో రాబోయే రోజుల్లో త్వరలోనే ఇది విరమించగలరని ఆశిస్తున్నాను. అండ్ పారిశుద్ధ్యం కూడా మునుపటి స్థాయికి వెళ్తుందని ఆశాజనకం వ్యక్తం చేస్తున్నానండి. అంటే చెత్త సమస్య ఇప్పుడు లేదండి. శానిటేషన్లో మన విశాఖపట్నం నెంబర్ 1 స్థానంలో ఉంది. మన ఇండియాలోనే చాలా చక్కగా శానిటేషన్ అంతా జరుగుతూ ఉంది. మనం స్మార్ట్ సిటీ రేటింగ్స్లో కూడా మనది చాలా మొదటి స్థానాల్లో ఉంది. మనం విశాఖపట్నం అన్ని రకాలుగా కూడా చాలా ముందుందనేది స్మార్ట్ సిటీ రేటింగ్స్లో కంట్రీలోనే మన నెంబర్ 1 స్థానంలో ఉంది. కాకపోతే 1 వీక్ నుంచి 4-5 రోజుల నుంచి ఈ శానిటరీ స్టాఫ్ అంతా కూడా సమ్మె చేయడం వలన కొంచెం ఇబ్బంది వచ్చింది. 1-2 రోజులు అది కూడా రిజాల్వ్ అవుతుంది ప్రాబ్లము. అది అవనప్పటికీ కూడా బయట మనుషులు పెట్టి కూడా క్లియర్ చేయడానికి అంతా కూడా కార్పొరేషన్ అంతా కూడా సిద్ధమై ఉంది. డెఫినెట్గా అది కూడా సాల్వ్ చేస్తారు. ఇది ఇలాగుండగా రానున్నది ఎన్నికల సమయం కావడంతో పారిశుద్ధ సమస్యను ఎదుర్కొనేందుకు గాను సన్నాహాల మాట పక్కన పెట్టి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ వంటి వారు స్వయంగా వారే రంగంలోకి దిగి చీపురు పట్టి మరీ రోడ్లను శుభ్రం చేసే పనిలోనే పడ్డారు. పారిశుద్ధ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా ఇలా ఎన్ని రోజులు వీరు రోడ్డున చీపురు పట్టి సేవలు అందిస్తారు, కష్టం చేయాలంటూ అడుగుతున్నారు నగరవాసులు.
ఇదేదో ప్రచార ఆర్భాటం కాకుండా వాస్తవ మనాదానికి కూడా ఎవరు సిద్ధంగా లేరనే చెప్పాలి. అతిపెద్ద స్మార్ట్ సిటీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రోడ్లను ఊడ్చినా, చెత్తను తీసినా పారిశుద్ధ కార్మికుల సేవలకు సరితూగమనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి ప్రభుత్వం తిరిగి రావాలన్నది పారిశుద్ధ కార్మికుల డిమాండ్. మరి ఈ సేవలు ఎంతకాలమో వేచి చూడాల్సిందే. రిక్వెస్టింగ్ ఉండాలి మీరు ఊరికే సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల 300 మందిని గాను భీమవరం సత్యసాయి జిల్లాలో కూడా అరెస్టులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు తెలిపారు. జగదాంబ జంక్షన్లో ఉన్న సిఐటియు విశాఖ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లోని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి పి మణి, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డితో కలిసి నరసింగరావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగాల నుండి తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 అంగన్వాడీలను జిల్లా కలెక్టర్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. ప్రారంభమైన నేటికి 19 రోజులు పూర్తయ్యే 19వ రోజు ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బరితెగించి అబద్ధాలు చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు పెంచింది 1000 రూపాయలు మాత్రమే. కానీ 4000 రూపాయలు పెంచాము అని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలాగే అంగన్వాడీలు చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇంకొకటి విశ్వసనీయత, వీటన్నిటికీ మారు పేరు అని చెప్పుకునే మనుషులు అబద్ధాలు చెప్తున్నారు. నిర్బంధం విపరీతంగా చేస్తున్నారు. తాళాలు పగలగొడుతున్నారు. సచివాలయం ఉద్యోగుల్ని, అంగన్వాడీ సెంటర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నారు. మున్సిపల్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. మేము అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్లు. ఎంత ధరలు పెరిగాయి, ఎన్ని పన్నులు పెరిగాయి, అవేవి ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేవా? ఒక్క 1000 రూపాయలు మాత్రం పెంచి, నేను 1000 రూపాయలు వచ్చిన వెంటనే పెంచాను కదా, మళ్ళీ జీతం పెంచమని అడుగుతున్నారేంటి? ఇది ప్రభుత్వం యొక్క వైఖరి. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండించింది. ఆ గ్రాడ్యుటీ ఇచ్చే వరకు మా పోరాటం, మా సమ్మె కొనసాగుతుంది. ఎన్ని రోజులైనా చేస్తాము. విజయం సాధించే మళ్ళీ మేము సెంటర్లకి వెళ్తాము. ముఖ్యమంత్రి గారికి చేసే విజ్ఞప్తి ఒకటే, అబద్ధాలు ఆపండి, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. ఈ రోజుకి 5 రోజుల నుంచి మున్సిపల్లో కార్మికులు 46,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో దిగారు. తీవ్రతం అవుతూ ఉంది రోజు రోజుకి. అయితే దీన్ని సమస్యను పరిష్కారం చేయడం మానేసి నిర్బంధాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది. ఈరోజు 300 మంది సుమారుగా అరెస్టు చేశారు. లాఠీచార్జ్ చేయడంతో 2 అపస్మారక స్థితిలో వచ్చారు. ఒకరు విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పోలీసులే. అట్లాగే ఒకరు చంద్రమ్మ అని చెప్పేసి ఆమె కేజెస్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇట్లాంటి నిర్బంధకాండ ప్రయోగిస్తే మాత్రం ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పేసి. రెండవది, రేపటి నుంచి నీటి సరఫరా కార్మికులు కూడా ఈ యొక్క సమ్మెలోకి దిగుతూ ఉన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ కి బై బై చెప్పాలని చూస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి అంటూ జగన్ ఎటు ప్రయాణం చేస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అమలుకు వీలుకాని హామీలతోని అధికారంలోకి వచ్చి 99.9% వరకు హామీలు అమలు చేశానని బూటకు మాటలు చెబుతున్నారంటూ విమర్శించారు. ఎన్నికలకు ముందు 730 హామీలు ఇచ్చారని, ఇందులో 21 హామీలు మాత్రమే అమలు చేసి కేవలం 3% మాత్రమే అమలు చేశారని అన్నారు. రాజధాని అమరావతికి తూట్లు పొడిచి మరి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఒక ఇటుకు వేయకుండా కర్నూలు న్యాయ రాజధాని అని విస్మరించారంటూ విమర్శించారు. టీడీపీ హయాంలోని పోలవరం 74% పూర్తయిందని, వైసీపీ హయాంలో 4% కూడా అవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ఘనకార్యాన్ని ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ, సీతంరాజు సుధాకర్లు కథలుగా చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మస్తుతి పరాయి నిందలతో ఆయన ముందుకెళ్తున్నారండి. ఆత్మస్తుతి ఎందుకన్నామంటే ఆయన మేము అన్ని చేసాం, ఇన్ని చేసాం, 99.5% మేనిఫెస్టోలో ఉన్నటువంటివన్నీ కూడా మేము అమలు చేసామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మీరు ఒకసారి చూస్తే ఈయన 85% ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఫుల్ఫిల్ చేయలేదని మేము తెలియజేస్తున్నాం. దీనికి ఉదాహరణ ఈయన ప్రతి ఏటా, ఎందుకంటే చాలా మా దగ్గర చాలా డీటెయిల్గా ఉంది, ఏ నియోజకవర్గాల వారిగా ఈయన హామీలు ఇచ్చారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఎటువంటి హామీలు ఇచ్చారు, నవరాత్రాలు ఏ విధంగా అమలు చేశారు అన్న దాని మీద పూర్తి సమాచారంతో నేను మాట్లాడుతున్నాం. అలాగే మీకు ఈ నవరత్నాలు నవమోసాలు అని చెప్పేసి మేము మా వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది. ఇది నవరత్నాలు నవమోసాలు అని చెప్పేసి ఇది వాట్సాప్లో కూడా అందరికీ ప్రెస్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. అది ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏం చెప్పిన దాంట్లో మేనిఫెస్టోలో ఆయన చెప్పిన దాంట్లో ఇందా చెప్పండి 730 ఇచ్చారు. అంటే మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి, అందులో చూసుకుంటే నాకు తెలిసి 85% ఆయన ఫుల్ఫిల్ చేయలే. ఉదాహరణకి ఆయన యువతకి ఏం చెప్పారండి, 2,30,000 ఉద్యోగాలు ప్రతి ఏడాది తీస్తాను, జాబ్ క్యాలెండర్ తీసారా? మొదటి మోసం. రెండో మోసం అంటే యువతను మోసం చేశారు. 3,000 పెన్షన్ చేస్తాన్నారు, ఇప్పటికీ 3,000 పెన్షన్ చేశారా అంటే ముసలి వాళ్ళని మోసం చేశారు. ఇకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు చేస్తున్నారు, చేశారా? మా వల్ల చేద్దాం అనుకున్నా మాకు ఆర్థిక పరిస్థితులు తెలియక మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వారే అన్నారు. ఇలాగా అలాగే సన్న బియ్యం అన్నారు, బియ్యం ఎప్పుడు చెప్పామంటున్నారు. మళ్ళీ సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం ఇంకా 15 సంవత్సరాలు తీసుకెళ్లి ఈ లిక్కర్ బాండ్స్ తనఖా పెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ, అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు, ఇచ్చిన వాగ్దానాలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి వాటిలన్నీ కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొక్కుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 7% హామీలు అమలు చేశాను నేను అని చెప్పని ఇప్పటికీ ఒక బూటకు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది. మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం 3 రకాలుగా హామీలు ఇచ్చారు. ఒకటి నవరత్నాలు, 2 మేనిఫెస్టో, ఇవి 2 కాకుండా పాదయాత్ర, మొత్తం 3 రకాలుగా
ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా 730 హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు. అయితే వాటిని కండెన్స్ చేసి నేను తెలుగుదేశం పార్టీ లాగా ఎక్కడ ఇంత పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఇప్పుడు పెట్టలేదు. వైసీపీ పాలనలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పన, బడుగు బలిహీన వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు శతశాతం జరిగింది అంటూ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో నగర మేయర్ గొల్గాని హరివెంకట కుమారి శ్రీనివాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవివి మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన సంక్షేమ హామీలను, పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన 4 ఏళ్లలో శతశాతం పూర్తి చేశారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి వారి సమస్యను అడిగి తెలుసుకుని తగు పరిష్కారం అందించే దిశగా అధికార యంత్రాంగంతో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రజాపాలనే తమ లక్ష్యమని ఎంపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలోని ఎంపీ వెంట వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 11వ వార్డు మేయర్ గారు గొరగాని వెంకట హరికుమార్ గారు వార్డులో గొరగాని సీని గారు, నేను అందరూ కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. గడప గడప కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి వచ్చిన పథకాల గురించి అడుగుతూ వాళ్ళకి ఏదైనా ఇంకేదైనా ఎడిషనల్ పథకాలు వస్తాయా, ఏమన్నా ఉందా, సర్వీస్ ఎలా ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నీ కూడా మంచి అట్లు తెలుసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు తెలుసుకుంటూ వెళ్తున్నాం. అదే సమయంలో ఆ సంబంధించిన స్ట్రీట్లు కానీ, ఆ ఏరియాలో కానీ ఉన్న సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఇంకేదైనా అవసరాలు ఉన్నాయేమో కూడా అది కూడా చూసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా ఒకటి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అమ్మఒడి వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, ఇల్లులు వచ్చినాయి, అదే ఆసరా కానీ, చేయూత కానీ, ఇలా రకరకాల పథకాల ద్వారా మేము అందరం కూడా లబ్ధి చేకూరుతుంది. మాకు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మేము ఆయనకే ఓట్లేసి ఎన్నుకుంటామని చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఆయన ప్రభుత్వంలో మేము కూడా భాగమైనందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఇక్కడ చూస్తుండే విధానం చూస్తుండే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక స్థానాల్లో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా తెలియజేస్తాం. భయంతో ముఖ్యమంత్రి జగన్ అవగాహన రహితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ పీఎస్సీ సభ్యులు కోన తాతారావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారని, వ్యక్తిగత విషయాలపైన జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 3 పెళ్లిళ్ల విషయంలో పవన్ లీగల్ గా వ్యవహరించారని, వారేమైనా ఫిర్యాదు చేశారా అంటూ జగన్ ను ప్రశ్నించారు. తల్లిని చెల్లిని వదిలేసిన జగన్ కు మహిళలపై ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 30,000 నుంచి 40,000 మంది మహిళలు అదృశ్యమవుతున్నారని, దానిపైన జగన్ మాట్లాడాలని హితవు పలికారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని శివశంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా దీవెనలో ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగుల కోసం మాట్లాడాలని, అలా కాకుండా పవన్ కళ్యాణ్ పైన కామెంట్లు ఏంటంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టే హక్కును పార్టీకి ఉందని చెప్పారు. ఎంతో మంది సీనియర్ నాయకులు జగన్ బాధ భరించలేక పార్టీ నుంచి జారుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. కుటుంబం నేపథ్యం గురించి జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరులోని, ఢిల్లీలోని, హైదరాబాద్లోని, కడపలోని, పులివెందల్లోని, తాడేపల్లిలోని ఒక్కొక్క ప్యాలెస్లు కట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన రెక్కల కష్టంతో హైదరాబాద్లో మొన్నే ఒక నూతన ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. రేపో మాపో మంగళగిరిలో ఒక ఇల్లు నిర్మించుకోబోతా ఉన్నారు. కన్న తల్లినే, వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కన్న తల్లినే తరివేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కష్టకాలంలో జైల్లో ఉంటే చెల్లి షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఆ చెల్లి షర్మిలమ్మను కూడా ఇవాళ బయటికి పంపించేటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? నేను ఒక అంబేద్కర్ వాదిని కాబట్టి సామాజిక సాధికారిక యాత్ర అని చెప్పి
ఇప్పుడు మీరు విన్నారు వంశీకృష్ణ యాదవ్ గారి ఆందోళన మనోవేద. ఒక బలమైన బీసీ నాయకుడిని అనగదొక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే నువ్వు ఏ వాదం అయితే వినిపిస్తున్నావో, బీసీ వాదం కానీ ఎస్సీ వాదం కానీ, నువ్వు టోటల్గా డివైడ్ అండ్ రూల్, బలమైన నాయకుడిని అనగదొక్కి చెంచాలని నీ పక్కన చేర్చుకోవడానికి నువ్వు కృతనిశ్చయంతో ఉన్నావు. కాంశీరామ్ గారు చెంచాల యుగం అనే బుక్ రాశారు. అందులో చెంచాలని ఈరోజు నీ పార్టీలో చుట్టూ పెట్టుకొని ఒక అకుంఠితమైనటువంటి అంకిత భావం ఉండి ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడిని అనగదొక్కాలని చూస్తే చాలా తప్పు, దుర్మార్గం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను, ఈయన చూపిస్తున్నటువంటి నా బీసీ సోదరులు, ఇక్కడే మీరు విన్నారు, బీసీ సోదరుడు తాలూకా ఒక బలమైన నాయకుడు తాలూకా మనోగతం. 56 కార్పొరేషన్లు పెట్టి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా నువ్వు బీసీలను అవమానం చేశావు. నా ఎస్సీ సోదరులు అంటావు, ఎస్సీలకి 29 స్కీమ్స్ ఎత్తిపడేశాం. మేము అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లో నేను కూడా చెప్పాను, ఈ ప్రసాద్ రెడ్డి వీసీ వీడు ఒక రాజ్యాంగేతర శక్తికి ఇక్కడ తయారైన ఉత్తరాంధ్రాన్ని పాడు చేయడానికి నేను చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు యాక్చువల్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ నాయకుల మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా అనుకున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు నేను జర్నీ చేసి ఎవరు పార్టీలో లేని రోజు నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి ఎంత అండగా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగిందో కూడా మీకు అందరికీ తెలుసు. అయితే నా మీద నేను కాము ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి మరి మన మంత్రి గారు కూడా మా 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుండదని చెప్పేసి ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్నా, మేయర్ గారు కానీ కోల గురులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను గొప్ప విప్లవకారుడు, కార్మిక పక్షపాతి నండూరి ప్రసాదరావు ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి, ఎన్పీఆర్ అని ఆయన స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు. సిఐటియు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి ప్రసాదరావు 23వ వర్ధంతి సందర్భంగా డాబా గార్డెన్స్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రపంచీకరణ, నిరుద్యోగ పరిష్కార మార్గాలు అనే అంశంపైన జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ప్రారంభానికి ముందు ఎన్పీఆర్ చిత్రపటానికి ప్రభాత్ పట్నాయక్, సిహెచ్ నరసింగారావు, ఎంవీఎస్ శర్మ, పి మణి, ఆర్కేఎస్పీ కుమార్, కెఎం శ్రీనివాసులు పొలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ సెమినార్కు గాను ప్రభాత్ పట్నాయక్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద విధానాలు అమలు చేయడంతో పాటు పాపిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థను పూర్తిగా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేపట్టడం, నష్టాల పేరుతో మూసివేయడం జరిగిందంటూ ఆరోపించారు. ఒక ప్రత్యేకమైంది. వారితో నేను విద్యార్థిగా ఎమర్జెన్సీలో రహస్యంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ అండర్ గ్రౌండ్ వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు. అందుకని ఆయన నన్ను వెంట పెట్టుకొని ఇంటింటికి తిరగడంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృషి జరిగి విశాఖపట్నంలో ఈరోజు ఏదైనా పరిశ్రమలో మన సంఘాలు ఏర్పడ్డాయంటే దానికి ఆద్యులు, దానికి ప్రధానమైనటువంటి పునాది ఎవరంటే నండూరి ప్రసాదరావు గారు, పరస సత్యనారాయణ గారు. అందుకని వారిని ప్రత్యేకంగా రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతాల కంటే కూడా విశాఖపట్నం మీద వారు ఏమీ ఇక్కడ లేనప్పుడు కూడా ఇక్కడ కేంద్రీకరించి భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగం, కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రభుత్వ రంగం, భారీ పరిశ్రమలు ఉంటే మిగిలిన రంగాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి ఒక గుణపాఠాన్ని తీసుకొని వారు ఇక్కడ నిర్మించారు.
కరెక్ట్గా దానివల్లనే ఈరోజు గ్రామీణ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతానికి కూడా మన ఉద్యమం పెరిగిందంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఆనాడు సిఐటి ఏర్పడ్డాం. ఈరోజు అంగన్వాడీ యూనియన్ ఏర్పడిందంటే రాష్ట్రంలో యూనియన్ ఇక్కడే ఏజెన్సీలోనే ఏర్పాటు చేశాం. ఇక్కడే విశాఖపట్నంలో పుట్టింది. ఇక్కడ యూనియన్నే తర్వాత ఆంధ్రప్రదేశ్ అని పేరు మార్చి రాష్ట్రానికి విస్తరించడం జరిగింది. అందుకని దానికి ఇక్కడ పనిచేసిన వాడు ఎవరైనంటే వారంతా సంఘటిత రంగం నుంచి వచ్చిన వాళ్లే. సీఎం జగన్ ఒక జోకర్ అంటూ రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక జాబ్ క్యాలెండర్ లేదు, మరి యువతను మోసగించేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. నాసిరకం బూట్లు ఇచ్చి యువతను అవమానించారంటూ ఎద్దేవా చేశారు. పూర్తిగా రాజకీయ కార్యాలయం అయింది, నైపుణ్యాన్ని బట్టి కాకుండా రాజకీయ సిఫార్సులతోని క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రీడా రంగం భ్రష్టు పట్టిందని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఎక్కడా ఆదరణ లేదని ఆరోపించారు. టీఎన్ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ రత్నకాంత్, ప్రీతం భాస్కర్, ఈశ్వర్రావు, సుమంత్ హర్ష, చౌదరి తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అనేక కృషి చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ప్రోత్సహించి ఆనాడు ఏదైతే హంపీ గారు కానివ్వండి, అదేవిధంగా పుల్లల గోపీచంద్ కానివ్వండి, కర్ణం మల్లేశ్వర్ కానివ్వండి, వాళ్ళందరి ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి నువ్వు అందరితో ఆడుకుంటున్నాం. ఎస్సీలతో ఆడుకుంటున్నాం, ఎస్టీలతో ఆడుకుంటున్నాం, బీసీలతో ఆడుకుంటున్నాం, మైనార్టీలతో ఆడుకుంటున్నాం, మహిళలతో ఆడుకున్నాం, అన్ని వర్గాలతో ఆడుకున్నాం. ఆఖరికి నీ చెల్లి అమ్మతో కూడా ఈరోజు ఆడుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితిలో లేరనుకోండి వాళ్ళకి తెలియజేసుకుంటూ, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే దిశగా బోధనా పద్ధతులను ప్రోత్సహించడమే తమ ప్రత్యేకత అంటూ వీటీ హై స్కూల్ ప్రిన్సిపాల్ పిఎన్ రావు అన్నారు. సీతంపేటలో వీటీ స్కూల్ ప్రాంగణంలో సూపర్ ప్లాటినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గాను ముఖ్య అతిథులుగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సివి రావు హాజరయ్యారు. కార్యక్రమంలోని భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రావు మీడియాతో మాట్లాడారు. 1946లో ప్రారంభమైన వీటీ హై స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ 76 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను మానవతావాదులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దారని తెలిపారు. పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయుల సహాయంతో చిన్నారులు మరింత మెరుగైన విద్యను పొందాలంటూ ఆకాంక్షించారు. ఇవాళ వీటీ హై స్కూల్ మన 77వ వసంతం 77వ వార్షికోత్సవం ఇక్కడ రాజేంద్ర నగర్ స్కూల్లో జరుపుకుంటోంది. అయితే ఈ స్కూల్ స్థాపించింది 1946లో. అది ఓల్డ్ టౌన్లో కనకమహాలక్ష్మి గుడి దగ్గర వెంకటరమణయ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు. 46 నుంచి ఈ స్కూలు 70ల వరకు కనకమహాలక్ష్మి గుడి దగ్గర ఉండేది. 70లో ఏంటంటే ఇక్కడ తర్వాత పిఎన్ రావు గారు మా ఫాదర్ ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తోంది. అయితే పూర్వం వీటీ కాలేజ్ అనే ఈ సంస్థని ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది. అయితే వీటీ అనేది అలా ఉంది, కానీ కాలేజ్ అనే పదం వాడకుండా వీటీ హై స్కూల్ కానీ వీటీ స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే ఎల్బి సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఒక ఓల్డ్ స్టూడెంట్, ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను. ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరియస్ పొజిషన్స్లో వాళ్ళు ఏమైనా ఉండి IAS ఆఫీసర్స్ కానీ, IPS ఆఫీసర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళు చాలామంది ఈ స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా పైకి వచ్చారు వీళ్ళు. అయితే ది మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంగ్లీష్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రకంగా ఈ రోజుల్లో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా వీటీ హై స్కూల్ తన స్టాండర్డ్స్తోని, తన వాల్యూస్తోని అలాగా సాగుతూ తను ఏంటంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కానీ, ఈ హ్యూమన్ వాల్యూస్ కానీ టచ్ పోకుండా అట్ ద సేమ్ టైం హై వాల్యూ థింకింగ్తో, మోడర్న్ థింకింగ్తో, అట్ ద సేమ్ టైం సింపుల్ లివింగ్, ఇది మా లోగో, ఇది మా మోటివ్. ఈ రకంగా స్కూల్ నడుస్తోంది. ఇప్పుడు పిఎన్ రావు గారు మా ఫాదర్, ఆయనే ప్రిన్సిపల్, ఆయన 90 years అండి. ఇప్పటికీ ఆయన యాక్టివ్గా స్కూల్లో వర్క్ చేస్తున్నారు.
ఆయనతో కాకుండా మా సిస్టర్ పి లక్ష్మి, పి పద్మ, తర్వాత అంతర్జాతీయ వేదికలపైన మన క్రీడాకారులు రాణించాలని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ వేదికలపై కూడా రాణించేలా వారిని ప్రోత్సహించేందుకు గాను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లుగా జాయింట్ కలెక్టర్ కె విశ్వనాథన్ పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నక్కవానిపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అందులో ముఖ్యంగా విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. వీటితో పాటు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లుగా చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్లుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి తపన అంటూ పేర్కొన్నారు. అందుకోసం గాను జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 రకాల క్రీడలను ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలోనే నిర్వహించుకుంటామని చెప్పారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతోని చెత్తమయమైన నగరం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్న జీవీఎంసీ కమిషనర్. స్వయంగా చీపురు పట్టి మరీ రోడ్లను ఊడ్చిన పలువురు ప్రజాప్రతినిధులు. రానున్న ఎన్నికల్లో జగన్ పాలనకు బైబై చెప్పనున్న ప్రజలు అంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న గంట. గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు అన్న జాయింట్ కలెక్టర్. మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయడమే సాధ్యమే అన్న విశ్వనాథన్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.